దురంధర్ ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ సినిమా పేరే వినిపిస్తుంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ హీరోగా నటించారు. ఆదిత్య ధర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇప్పటికే దురంధర్ పార్ట్ 1 విడుదలవ్వగా సూపర్ హిట్ గా నిలిచింది. దీనికి సీక్వెల్ గా తెరకెక్కించిన దురంధర్ ది రివెంజ్ ఈ నెల 21న విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటుంది. ఈ సినిమాకు వసూళ్ల వర్షం కురిపిస్తోంది. దురంధర్లో 2016 నాటి నోట్ల రద్దును చూపించిన విధానంపై ప్రస్తుతం తీవ్ర చర్చ నడుస్తోంది. సినిమాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన నోట్ల రద్దు నిర్ణయాన్ని ఆపరేషన్ గ్రీన్ లీఫ్ అనే పేరుతో ఒక రహస్య ఆపరేషన్ గా చిత్రీకరించారు. పాకిస్తాన్ తో సంబంధం ఉన్న ఉగ్రవాద నెట్వర్క్లకు నిధులను అడ్డుకోవడమే దీని ప్రధాన ఉద్దేశమని సినిమాలో చూపించారు. దీనిపై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వస్తున్నాయి. ఇక దురంధర్ పై సాధారణ ప్రజలే కాకుండా సినిమా తారలు సైతం తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఒకప్పటి హీరోయిన్ నటి రేణు దేశాయ్ సైతం దురంధర్ పై సోషల్ మీడియాలో కీలక పోస్ట్ చేశారు. ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సినీ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. రేణు దేశాయ్ తన పోస్ట్ లో ప్రధాని నరేంద్ర మోదీ పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకుంటూ, నేను బీజేపీకి, మన దేశ ప్రధాని మోదీకి గర్వించదగ్గ అంధ భక్తురాలనని తెలిపారు. సినిమాలో దావూద్ ఇబ్రహీం పాత్ర ఈ చాయ్ వాలా భారత్ లోకి వచ్చాక మన వాళ్ళలో భయం పెరిగింది అని చెప్పే డైలాగ్ ను ఆమె రీషేర్ చేస్తూ మోడీ నాయకత్వంపై ప్రశంసలు కురిపించారు. అలాగే దేశం కోసం ప్రాణాలు అర్పించే సాయుధ దళాలు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీల పట్ల కనీస గౌరవం లేకుండా దేశం గురించి తప్పుగా మాట్లాడేవారు ఖచ్చితంగా దురంధర్ సిరీస్ చూడాలని ఈ సందర్భంగా రేణు దేశాయ్ సూచించారు. మనం మన ఇళ్లలో హాయిగా నిద్రపోవడానికి వారి కృషే కారణమని పేర్కొన్నారు. కాగా దురంధర్ పార్ట్ 1, పార్ట్ 2 సినిమాలు దేశ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ సినిమాల్లోని పలు సన్నివేశాల పట్ల పార్టీలు, నేతల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాలోని కంటెంట్ పై మిశ్రమ స్పందనలు వెల్లువెత్తుతున్న వేళ తాను బీజేపీకి, మోడీకి అంధ భక్తురాల్ని అంటూ రేణు దేశాయ్ చేసిన వ్యాఖ్యలు మరింత హాట్ టాపిక్ గా మారాయి. అయితే రేణు దేశాయ్ మోదీపై, బీజేపీపై ప్రశంసలు కురిపించడం ఇది మొదటిసారి కాదు. గతంలోనూ ఆమె బీజేపీ, మోదీపై ఇలాంటి కామెంట్లే చేశారు. ఇప్పుడు మరోసారి రేణు దేశాయ్ మోదీపై చేసిన కామెంట్లు ఆమెకు ఆయన అంటే ఎంత అభిమానం ఉందో తెలిసేలా చేశాయి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.